ఔషధ గుణాల రేడు నేరేడు. ఎన్నో వ్యాధులకు మంచి మందు. ఆధ్యాత్మికంగా కూడా భారతీయులతో ముడిపడి ఉంది. శివకేశవులకు నేరేడు ప్రీతికరం. వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు నేరేడు పళ్ళతోనే కడుపు నింపుకున్నారట. అందుకే నేరేడును దైవఫలం అంటారు. ప్రతి 100 గ్రాముల నేరేడు పండ్లలో 2 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. శరీరానికి రోజుకు కావలసిన విటమిన్ సి 40 మిల్లీగ్రాములైతే 100 గ్రాముల నేరేడుల్లో 18 మిల్లీగ్రాముల దాకా ఉంటుంది. కెరోటిన్, ఫైటోకెమికల్స్, మెగ్నీషియం, పొటాషియం, పీచు పదార్థాలు మొదలైన పోషకాలన్నీ నేరేడులో లభిస్తాయి. బాగా పండిన నేరేడు పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చి చూస్తే మినరల్స్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామన్న భయం ఉండదు. నేరేడు మధుమేహాన్ని నియంత్రిస్తుంది, గుండె జబ్బుల్ని నివారిస్తుంది, దంత సమస్యల్ని దూరం చేస్తుంది, డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది, చర్మ సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కళ్లను ఆరోగ్యంగా, ఎముకల్ని బలంగా ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ను సమంగా ఉంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, డయేరియా నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, గాయాలను మాన్పుతుంది, జీర్ణక్రియను క్రియాశీలం చేస్తుంది, కాలేయం, మూత్ర సంబంధ వ్యాధులకు మంచి మందు. నేరేడుతో దీర్ఘకాలంగా వేధించే దగ్గు, ఆస్తమా లాంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాదు పైల్స్ నివారణకు తోడ్పడుతుంది. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు నేరేడు పండును తేనెతో పాటు తీసుకుంటే మంచిది. వర్షాకాలంలో వచ్చే వివిధ జబ్బుల నుండి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునే శక్తిని నేరేడు అందిస్తుంది. క్యాన్సర్ నివారణగాను పనిచేస్తుంది. నేరేడులో ఉండే బయో యాక్టివ్ ఫోటోకెమికల్స్, పాలిఫినోల్స్ క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సలు చేయించుకునే సమయంలో నేరేడు పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం ఉంటుంది. నేరేడు గింజల నుండి కూడా అధిక సంఖ్యలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొద్ది మొత్తంలో కాల్షియం, విటమిన్ బి, సి, ఐరన్లు కూడా లభిస్తాయి. డయాబెటీస్ను అదుపులో ఉంచడానికి ఆయుర్వేద మందుల్లో నేరేడు పండు గింజల్ని వాడుతారు. డయేరియాతో బాధపడే వారికి కూడా నేరేడు గింజలు మంచి మందు. నేరేడు పండ్ల గింజలు పొడిని మజ్జిగలో కలుపుకొని తాగితే సమస్య నుంచి బయటపడవచ్చు. నేరేడు చెట్టు బెరడును మెత్తగా నూరి కషాయంలా తయారు చేసుకుని దానిలో తేనె కలుపుకొని తీసుకున్నా డయేరియా నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. నేరేడు ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలను దృఢంగా ఉంచడంతో పాటు చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లివర్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కొత్తగా బావి తవ్వేటప్పుడు నేరేడు బెరడుతో గుండ్రంగా ఒక చక్రం తయారు చేసి బావి అడుగున ఈ చక్రం వేసి ఆ పైన మిగిలిన ఒరలు వేస్తారు. నేరేడు బెరడు నీటిని శుద్ధం చేసి నీటిని తీయగా చేస్తుంది. నీళ్లలోని మలినాలను పోగొడుతుంది. నీళ్లలో ఉండే వగరు, చేదు పోయి నీళ్లు తీయగా మారుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.